నజరైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు ఆశీర్వాదం కలుగును గాక. ఈరోజు మొదటి ఆదివారం. మరి కుటుంబాలను దేవుడు ఆస్వాదించుటకు ఆయన దిగి వచ్చి ఉన్నాడని నిన్న ఆయన చెప్పాడు. ఎందుకు వచ్చాడు యేసుప్రభు భూమి మీదకి? నిన్న మనం విన్నాం కదా. ఎందుకు వచ్చాడు యేసుప్రభు? బంధకంలో ఉన్న వారిని విడిపించడానికి, శ్రమలలో ఉన్న వారిని తప్పించడానికి, రోగములో ఉన్నవారు రోగములను బాగు చేయడానికి నేను దిగి వచ్చి ఉన్నానని ఆయనే మాట ఇచ్చి ఉన్నాడు. హల్లెలూయా. మరి యేసుక్రీస్తు వారి మాటలు నిజం, అవి సత్యం. నమ్ముట నీ వలన అయితే నమ్మాలి, అంతే. ఏం చేయాలి? మనం నమ్మాలి. నమ్మకుండా అవి అద్భుతాలు జరగవు. మరి నిన్న మరి మొన్న 2 రోజులు మనం చెప్పుకున్న మాట ఏం చెప్పండి? అయినను మన దేవుడు ఆ శాపమును ఆశీర్వాదముగా, చెప్పండి, మన చెప్పండి. అయినను మన దేవుడు ఆ శాపమును ఆశీర్వాదముగా మార్చెను. అయినను నా దేవుడైన యేసుక్రీస్తు నా శాపములన్నిటినీ ఆశీర్వాదముగా మార్చెను. హల్లెలూయా, హల్లెలూయా. గట్టి చెప్పండి కొడదాం మా దేవుడికి. అవును ప్రియులారా, ఆయన ఆశ్చర్యకార్యాలు చేసే దేవుడు. అవి మనకు అర్థం కాదు. కొన్నిసార్లు ఆయన చేసే అద్భుతాలు మనకు పిచ్చి పట్టిస్తాయి. మనం అనుకున్నది ఒకటైతే జరిగేది మరొకటి. మనం ఊహించలేని స్థితులకు దేవుడు మనల్ని తీసుకొని వెళ్ళివాడై ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. నేను ఈరోజు ఎక్కువసేపు వాక్యం చెప్పను, కానీ నా జీవితంలో దేవుడు చేసిన కొన్ని విషయాలు మీకు మరలా చెప్పాలని ఆశిస్తున్నాను. మీరందరూ చెప్పిన సాక్ష్యాలు, సాక్ష్యం చెప్పుట ద్వారా ఇతరులకు ఏమవుతుందంట? ప్రోత్సాహం వస్తుంది, బలం వస్తుంది. మరి వాక్యం కూడా మనకు చాలా అవసరం. నీ వాక్యము నా పాదములకు దీపం, నా త్రోవకు వెలుగు అయ్యున్నది. నీ వాక్యమే నా దేహమునకు ఆరోగ్యం, నా ఎముకలకు సత్తువ. నీ వాక్కును పంపించి నీవు నన్ను స్వస్థపరిచితివి. నీవు నీ వాక్కును పంపించి చనిపోయిన లాజరును లేపితివి. ఆయన తన వాక్కును పంపించి యాయిరు కుమార్తెను బాగు చేశాడు. ఆయన తన వాక్కును పంపించి శతాధిపతి యొక్క పని మనిషిని బాగు చేశాడు. ఒక్క వాక్యం మన జీవితాలని మార్చివేస్తుంది. అయితే ఒకటి ఉండే, మరి ఇప్పుడు లేదు. అది ఒక్క ఐడియా మీ జీవితాలని మార్చేస్తుంది అన్నప్పుడు అందరూ ఐడియా కొని ఇప్పుడు ఐడియా కంపెనీ వదలతలేదు. అది ఇట్లాంటి ఐడియాలు చాలా వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. అయితే దీనికి సాటి ఎవరు లేరు. దీనిని మార్చగలిగిన వాడు ఎవడు లేడు. చాలామంది ట్రై చేశారు. యేసు ప్రభు పుట్టకుండానే చేయాలని ఒక ముసలామ ప్లాన్ చేసేది. యేసు ప్రభు పుట్టిన తక్షణమే చంపేయాలని ఏ రోజు ప్లాన్ చేశాడు. యేసు ప్రభు ఎదుగుతున్నప్పుడు యేసు ప్రభు చంపేయాలని పరిసయ్యులు, శాస్త్రులు ప్లాన్ చేశారు. ఇప్పుడు కూడా ప్లాన్ చేస్తున్నారు చాలామంది. యేసు ప్రభుని, ఆయన శిష్యుల్ని, సంఘాన్ని చంపాలని ఒకవైపున కమ్యూనిస్టులు, ఒకవైపున టెర్రరిస్టులు, ఒకవైపున వేరు కులాలు, జాతుల మత పిచ్చి. యేసు ప్రభుని అణిచివేయాలని యేసు ప్రభు పేరు పెట్టుకుని కూడా చాలామంది విగ్రహారాధనలను ప్రోత్సహించే క్యాథలిక్స్ కూడా ఈ యొక్క సంఘాలను పాడు చేయాలని చాలా ప్రయత్నం చేశారు. వాళ్ళందరి ప్రయాసం వ్యర్థమే, వ్యర్థమే, వ్యర్థమే. అయితే ఇంకోటి నాకు దుఃఖాన్ని, బాధని కలిగించేదేమంటే చాలామంది దేవుడు నమ్ముకున్నారు.
మరి నాకు తెలియదు, మరి ఈరోజు ఆ మాట ఎందుకు చెప్పాలని ఆశిస్తున్నా నాకు తెలియదు, కానీ చెప్పేటప్పుడు జాగ్రత్తగా వినండి. నేను మీకు ఏం చెప్పాను, వాక్యం ఎక్కడ చెప్పను, నా జీవితంలో దేవుడు చేసినటువంటి మేలు చెప్తాను. అయితే ఒక 2 వాక్యాలు కూడా చెప్తాను. అలాగే నేను 1987 సంవత్సరం డిసెంబర్ 10వ తారీఖున నా జీవితాన్ని దేవుడు సమర్పించాను. పుట్టింది క్రిస్టియన్ కుటుంబమే, పుట్టింది క్రైస్తవ కుటుంబమే. కాటేగుడ్డంలో అప్పుడు క్రిస్టియన్స్ అంటే ఫస్ట్ మైల్ ఒకటే, మిగతా వాళ్ళు క్యాథలిక్స్ ఉన్నారు కానీ వారు ఏమంత ఉండేవారు కాదు. అయితే మా ఇంట్లో కూడా కొన్ని ఆచారాలు పద్ధతులు, పేరుకు మాత్రమే క్రైస్తవులు, చర్చికి పోలే, ఆదివారం రావల్ల, వచ్చినాక వారి ఇష్టానుసారంగా జీవించేవారు. అలాంటి కుటుంబంలో యేసు ప్రభు నాకు రక్షణను చూపించాడు. నిజమైన క్రైస్తవ జీవితం అంటే ఏంటి, ఎలాగ జీవించాలని ఆయన నన్ను పట్టుకొని నాకు బోధించాడు. బోధించిన తర్వాత నేను బైబిల్ని చదవడం ఎప్పుడైతే ప్రారంభించానో అప్పుడు నా జీవితంలో అనేకమైన మార్పులు నేను చూశాను. ఆ మార్పులు రావడానికి కారణాన్ని మీకు ఒక మాట చెప్తాను. నేను ఈ వాక్యం చెప్తానంటే, నిన్న అమ్మ ఆ వాక్యాన్ని బేతేన్లో చర్చలో చెప్పాను. ఈరోజు ఉదయం కూడా నేను దాన్నే మళ్ళీ ధ్యానిస్తున్నాను, ఆలోచిస్తున్నాను. అవును కదా, దేవుడు ఇవి చెప్పితే కూడా చాలామంది ఇంకా వాటి మీద నమ్మకాలు చాలామందికి. ఇర్మియా 10వ అధ్యాయం 1-2 వచనాలకి మరి నా సాక్ష్యానికి మీ జీవితాలు కూడా చాలా ఆధారపడింది. అది నేను ఈ మాట చెప్తుంటే, దేవుడు నమ్ముకున్న వాళ్ళు కూడా కొన్ని విషయాలు విడిచిపెట్టకుండా వాటిని గట్టిగా పట్టుకొని ఉంటారు. అందుకనే ఈ పై వచనం మరి బాగా అర్థం చేసుకోండి. ఈ పై వచనం ఇక్కడ, ఈ ధర్మశాస్త్ర గ్రంథమును నీవు బోధింపక తప్పిపోకూడదు. అంటే నేను చెప్పకుండా మానకూడదు. దేవుని వాక్యంలో ఏమున్నాయి అవి చెప్పడం నా కర్తవ్యం. వినడం మీకు ఇష్టం ఉంటే వినొచ్చు. ఇప్పుడు చూడండి, హాస్పిటల్కి పోతాం, రోగం వచ్చింది, హాస్పిటల్కి పోతాం, డాక్టర్ దండి రాసారు లిస్టు, మాత్రలు అన్ని టానిక్లు అవి రాసి నీ చేతికి ఇస్తాడు. కొనుక్కొనేది నీ ఇష్టం, కొనుక్కోకపోవడం నీ ఇష్టం. కొన్ని గవర్నమెంట్ హాస్పిటల్లో ఫ్రీగా ఇస్తారు మందులు, తీసుకుంటాం. వేసుకోవడం మన ఇష్టం, వేసుకోకపోవడం మన ఇష్టం. వాళ్ళ పని ఏమి ఇవ్వడం. అలాగే మనం పిల్లల్ని ఫీజు కట్టి స్కూల్కి పంపిస్తాం. టీచర్లు వాళ్ళ పాటలు వాళ్ళు చేస్తారు. నేర్చుకోవడం మన ఇష్టం, నేర్చుకోకపోవడం మన ఇష్టం. అలాగే ఇప్పుడు నేను చెప్పే వాక్యాలు కూడా పిల్లరా, తీసుకోవడం మీ ఇష్టం, వదిలిపెట్టడం మీ ఇష్టం. అది చెప్పడం నా కర్తవ్యం. చెప్పడం పౌలు ఆ మాట, చెప్పకపోతే నాకు శ్రమ. కాబట్టి జాగ్రత్తగా వినండి. దేవుని వాక్యాలు ఎలాగ మన జీవితాల్ని మారుస్తాయి. నా జీవితాన్ని ఎలాగ మార్చింది, మరి అమ్మ జీవితాన్ని, మరి మనలో చాలామంది జీవితాన్ని మార్చి ఈరోజు ఒక ఉన్నతమైన స్థితికి దేవుడు మనల్ని ఉంచి ఉన్నాడు. హల్లెలూయా. అయినను ఇంకా ఎందుకు చాలామంది శాపాల్లో ఉన్నారు. ఆ అవసరం అర్థం చేసుకోండి. అయినను మన దేవుడు ఆ శాపంలో ఆశీర్వాదకరంగా మార్చాను. ఆయన ముందే మార్చేశాడు. అయినా ఇంకా చాలామంది ఎందుకు అలాగే శాపాల్లో ఉంటాడో కొన్ని విషయాలు మనం చూసుకుందామంట. ఇశ్రాయేలు వంశస్థులారా, ఇప్పుడు మనం చేసుకోమంట, బారూకు సంఘ విశ్వాసులారా, ఈరోజు కుటుంబ ప్రార్థన ఈరోజు మనకి కుటుంబాలకు ఆశీర్వాదకరమైన ప్రార్థన మనం చేయబోతున్నాం. దేవుడు మనల్ని ఆస్వాదించాలని ఆయన పరలోకాన్ని విడిచి భూలోకానికి ఆయన దిగి వచ్చి ఉన్నాడు. ఇప్పుడు మాట్లాడుతున్న మాటను జాగ్రత్తగా విందాం. ఇశ్రాయేలు వంశస్థులారా అన్న దగ్గర బారూకు సంఘస్థులారా, యెహోవా మాటను, యెహోవా మిమ్మును గూర్చి, నాకు తెలియదు ఎవరిని గూర్చో, మరి మిమ్మును గూర్చి ఆయన సెలవిచ్చుచున్న మాట వినుడి. యెహోవా సెలవిచ్చినది ఏమనగా, ఏమంట, ఏం చెప్పండి? అన్ని జనుల ఆచారాలు అంటే పెద్ద పెద్ద ఉండవు, కొన్ని చిన్న చిన్నవే ఉంటాయి. పెళ్ళప్పుడు డేట్ చూసేది, పెళ్ళప్పుడు టైం చూసేది, పెళ్లి కొడుకు చేసేటప్పుడు ఏ ముఖంలో కూర్చోపెట్టాలా, పెళ్లి కూతురు చేసేటప్పుడు ఎట్లా పీటలు పెట్టాలా, ఎట్లా కూర్చోపెట్టాలా, చిన్న చిన్నవే, పెద్దవి కాదు ఇవన్నీ, చిన్న చిన్నవే.
నాకు ఇప్పటికీ జ్ఞాపకం ఉంది, మన తిప్పేస్వామి పెళ్ళికి ఆ రోజు మేము పందిరేస్తుంటే అది వాళ్ళకి తెలియదు, వాళ్ళ బంధువులకి. అయితే తిమ్మప్ప నేను అడిగితే ఏం తిమ్మప్ప అంటే మేము పెడతామయ్యా అని. అవేమో సన్న కట్టలు కొట్టుకొచ్చింది. ఏం కట్టలు అవి? జిల్లాకువా అమ్మా? ఏం మొక్కలు? ఏమో కొమ్మలవి. అది నేను జిల్లాకులో కదా పాలు ఉండేది. ఏమంటే అవి పెట్టాలయ్యా అంది. నేను ఎప్పుడు పెట్టి చూడలేదు, నాకు ఆ రోజు కొత్త అనిపించా. ఇదేమంటే మనకి వెనకల ఆచారం అది. మనం ఏమంటామంటే ఏం కాదులయ్యా పెడితే. దానికి మెల్లగా ఏం చదివేస్తారు కొంతమంది. నేను చూస్తాను కొంతమందిని కనపడవు లోపల బయటవే. ఒక పసుపు కొమ్మ కట్టి దానికి తాడు కట్టి దాంట్లో మళ్ళీ లోపల యాడ్ తీసింటారు. వెతికితే దొరుకుతాయి. ఇవన్నీ చిన్నవయ్యా, ఏమి ఇవన్నీ పట్టించుకుంటారు ఏమయ్యా ఎవరన్నా? ఆకు ఒక లేకుంటే తాకిట్లో బాగా దారం చుట్టి చేతికి కట్టుకునేదో, లేకుంటే ఏడో పందిరిలో కట్టేదో. అప్పుడప్పుడు మా సార్ కూడా కొన్నిసారి చేస్తుంటారు. నాకు చూస్తే కోపం వస్తుంటారు కదా మా బంధువుల పెళ్ళిళ్ళలో. కనపడు బయటికి సార్ ఆడ ఆచారాలు, మా సార్ ఆచారాలు చేస్తుంటారు కొన్నిసార్లు పద్ధతులు. నేను చూస్తాను. మొత్తం ఏదో పూత నాకు తెలియదు, మొత్తానికి కడతావు చూస్తాం కదా మేము కూడా. నేనేమో తెలుసా, బైబుల్ ఏమంటా తెలుసా? ఆచారాలు. ఈ శాపం నీకు ఆశీర్వాదకరంగా మార్చాలంటే కొన్ని మనము మార్చుకోవాలి. నేను ఇంకోటి అడుగునా, మీరందరూ యేసుప్రభువుని నమ్ముకున్నారులే, నేను నమ్ముకున్నాను. నేను ఒక మాట అడుగుతాను, రారా అట్లరా, ఇట్లా నువ్వు బయటికి పోతావు. ఇప్పుడు అరే ఉండు అమ్మా, నువ్వు రామా. ఇప్పుడు చూడండి, మీకు ఒకటి అర్థం చేసుకోండి. నేను చెప్పేది మీకు బాగా అర్థం అవ్వాలని చెప్పిస్తాను. ఏమెవరు వాళ్ళకి ఏమవుతుంది? ఇవాడు బయటికి పోవాలా, ఈ మెదడు వచ్చిందనుకో, పోతాడా బయటికి? అమ్మే కదా కనింది, పాలిచ్చింది, పెంచింది, పోషించింది, ముడ్డి కూడా కడిగింది వాడికి. ఇప్పుడు ఆలోచించండి, ఇదేమిది? అమ్మే కదా. ఎక్కడున్నావు? ఏం పాటిస్తున్నావు? నీ భార్య పేరు ఏం పేరు? ఉషా, నువ్వు రా అమ్మా, నువ్వు పో. ముందు వచ్చిన చెవుల కన్నా ఈ కొమ్ము కూడా ఒకరోజు ఇలాగ అవుదా? అవ్వకుండా ఉంటుందా? కొడుకు పక్కన పెట్టండి, చిన్నప్పటి నుంచి జతలో ఆడుకున్న అక్క చెల్లెళ్ళు అన్న తమ్ముడు ఉంటారు కదా, వాళ్ళు కూడా నువ్వేంటికి అక్క వస్తావు ఊరికే బయటికి ఒక పక్క పడింటారు. అదే అక్కకి అన్నీ బాగున్నప్పుడు ఆ అమ్మ పూలు గాజులు వేసుకొని బాగా తాళి ఉంటే మా అక్క ఎదురొస్తే అన్నీ మంచివే అప్పుడు. ఇప్పుడు అదే అక్క ఏమంటే పూలు గాజులు తాళి అయితే మరి ఏం మారలేదు మారిందేమన్నా? మరి ఆ రోజు యొక్క దేవత, ఆ రోజు యొక్క వస్తే నీకు ఆశీర్వాదం, మరి ఇప్పుడు ఎందుకు అది కాలేదు నీ జీవితంలో? ఎవడో చెప్పింది ఆచారం, అది వాడు చెప్పింది వింటున్నామే కానీ దేవుడు చెప్పింది వినట్లేదు. ఒకసారి ఆలోచించండి, ఎవరు గొప్పోళ్ళు? దేవుడు గొప్పడా, నేను గొప్పడా? నేనే అనుకోండి, ఇప్పుడు నేనే అనుకోండి, ఆ పంతులో లేకుంటే ఆ సారో ఆ టీచర్ నేను అనుకోండి, పెద్ద నేను చెప్పేది గొప్పది, యేసుప్రభు వాక్యం గొప్పదా? నమ్ముట నీ వలన అయితే నీకు ఎవరు ఎదురు వచ్చిన అమ్మ కూర్చోపమ్మా, అక్కడ చెప్పడం అమ్మకి నువ్వు అట్లేదు కూడా నువ్వు కూర్చోపమ్మా. వీడే ఇంట్లో ఒక పిల్లిని పాలు పోసి బాగా సాగుతూ ఉంటాడు.
కడుపు మన దాటప్పుడు పిల్లి ఇట్లా ఎడం పక్క వస్తుంది. పిల్లి సార్లు ఎవరు పిల్లేది? ఎవడు పిల్లేది? ఇవి చెప్పండి, పిల్లి గొప్పదే, నువ్వు నమ్ముకున్న దేవుడు గొప్పడా? మనం బయటికి పోయి ప్రార్థన చేస్తాం. నాకు తెలియదు మీరు ప్రార్థన చేస్తలేదు, మేము ప్రార్థన చేస్తాం. ప్రభా, మేము ప్రయాణమే వెళుచున్నాము, నీ కాలుకి రాయి తగలకుండా ఎత్తిపడి దూతలకు ఆజ్ఞాపించారని దేవుడు ప్రార్థించుకొని బయటికి పోతాడో పిల్లి అడ్డం వస్తుంది. వాడు విశ్వాసే, రక్షణ పొందినాడు, రోజు బైబిల్ చదువు ప్రార్థన చేస్తాడు, బయటికి పోయి పిల్లి అడ్డం వచ్చింది. చెప్పిరమ్మా, పోతావిరమ్మా నువ్వు? ఫస్ట్ ఆలోచన చేస్తే ఇట్లా అని ఏమోపా. నేను కొన్నిసార్లు బస్సులో పోతున్నాను కదా, బస్సులో స్పీడ్ పోతూ ఉంటాము, ఏడన్నా అట్లా పిల్లి అడ్డం వస్తే ఒక డ్రైవర్ పక్కన బ్రేక్ వేస్తాడు. ఏనప్పా బ్రేక్ ఆకియాలా అంటే, సార్ బ్రేక్ అడ్డం వేస్తారు. అప్పుడే ఒక 40-50 కిలోమీటర్లు ప్రయాణం అయిపోయింటాం అప్పుడే. ఇప్పుడు ఆలోచించండి, పిల్లిలో నీ ప్రాణం ఉందా? పిల్లిలో నీ అదృష్టం ఉందా? పిల్లి నీకు అడ్డం వస్తే నీకు ఏమి జరగకుండా పోతాయా? పొద్దున్న వ్యాపారం చేసేటప్పుడు కొంతమంది తెలుసా, మా చిన్నప్పుడు మహాలక్ష్మి వాళ్ళ అమ్మ ఆయమే మా 10 పైసలు ఇస్తుండే. సిటీ నువ్వు వచ్చి బోనీసి ఏమి అట్లా చేస్తుంటే నాకు కూడా ఏమి 10 పైసలకు 3 రోజులు వస్తాయి తింటుండే నేను. అదే ఒక్కొక్కసారి నేనే పోటీ చేసినప్పుడు వ్యాపారమే కాలేదని కాకపోతే ఈ సిట్టిగాడు వ్యాపారం చేసినాపా ఒక్కడు రాలేదు, 10 పైసలు ఇచ్చింది ఆయమ్మే, బోణికి చేయించుకునేది ఆయమ్మే. ఈరోజు ఏమో కాలేదు. నిన్న సావితమ్మ సాగి చెప్పా, నాకు ఎవరో మంతాలు వేసిరి, తాయితలు వేసిరి. అదొకటి. ఇంకో మాట చెప్పి సార్, ప్రార్థన చేస్తే నా వ్యాపారం నాకు వాపసు వచ్చింది. హల్లెలూయా. ప్రార్థన చేస్తే నా వ్యాపారం నాకు వాపసు. ఇప్పుడు చెప్పండి, తాయితము గొప్పదా, ప్రార్థన గొప్పదా? ఎవరు విశ్వాసం? అది నీ విశ్వాసమే, నీ విశ్వాసమే. నువ్వు పోయేటప్పుడు వచ్చేటప్పుడు నేను ఇదేం చెప్తున్నట్టు, ఇవన్నీ నేను నా జీవితం విశ్వాసము ద్వారా పైకి వచ్చానే కానీ ఏ మనుషుల సహాయం ద్వారా నేను పైకి రాలేదు. నేను ఎన్నోసార్లు పిల్లలు, కుక్కలు, సచినోళ్ళు, శవాలు అన్నీ వస్తే అట్లా పోతానే ఉంటాను. నేను పట్టించుకోను. ఇప్పుడే కాదు, ముందు నుంచి నేను ఎదురు కొంచెం కూర్చోబోయే కళ్ళు వస్తున్నాయి. ఈ మేస్త్రులను అడగండి, ఇల్లు కట్టేటప్పుడు బునాది యాపకం తవ్వాలంట. యాపక తవ్వల మేస్త్రి బునాది, దేవుడి నమ్మకం మేస్త్రే, ప్రార్థన చేసే మేస్త్రులే. బునాదిని ఈ పక్క నుంచి తవ్వకుండా సీట్లు ముగించుకొని పోతే బాగా అంట. బునాదికి మళ్ళీ 5 రాళ్ళే పెట్టాలా, 6 రాళ్ళు పెట్టకూడదు. మమ్మల్ని పిలిచగా ప్రార్థన చేసేకి, సార్ 5 రాళ్ళు పెట్టండి సార్. నేను 6 రాయి పెడితే ఏమవుతుంది? ఇవన్నీ ఏం తెలుసా? ఆచారాలు, పద్ధతులు. ఇప్పుడు చూడండి, ఇది వాస్తు అనుకుందామంట. ఆ మూలలో పొయ్యి ఉండాలి కదా మేస్త్రి. మేస్త్రి అవుతుందా? మేస్త్రి తెలియదు రాయడా? నాకు తెలియదు. ఇప్పుడు అడగాలి మేస్త్రిని. మన మందికి ఆడ పొయ్యి కూడా మార్చినామాడ. మా మందికి మార్చలేదు, ఆ పక్క మూలలో కనపడదని ఇప్పుడు మార్చినాం. ఆ మూలకి ఏముండాలి మేస్త్రి? ఏముండాలి ఆ మూలకి మీ లెక్క ప్రకారము? ఈ మూలకి ఆ మూలకి పోయి ఉండాలి. మరి బాత్రూమ్ ఉంది మరి ఎట్లా? ఇప్పుడు ఈ మూలకి బాత్రూమ్ ఉందా పెట్టలేప? మళ్ళీ ఇప్పుడు ఈ మూలకేమో గుంత తీసి నిలిపోయాలంట, ఆ మూలకేమో పొయ్యి ఉండాలంట, ఆ మూలకేమో బీరువా ఉండాలంట, ఈ మూలకి మంచం ఉండాలంట. ఈ మంచం ఆడేసి ఆ బాత్రూమ్ ఆ పొయ్యి ఈడపెట్టి ఇక్కడ తీసి అక్కడ తీసి పెడితే ఏమవుతుంది? ఏమవుతుంది? చెప్పండి, ఏమవుతుందా? ఏం కాదు. అయినా భయము.
వాళ్ళు చెప్పారు సార్ పెద్దోళ్ళు. ఏం చెప్పారు పెద్దోళ్ళు, ఎందుకు చెప్పారు పెద్దోళ్ళు తెలుసా మీకు? ఆ తూర్పుకు పెడితే నీకు వెలుతురు వస్తుంది, పడమర కిటికీలు పెడితే గాలి వస్తుంది. ఇవన్నీ ఏమంటే వాస్తు కాదు, మనకు సహజంగా సైన్స్. అది ఈ సైన్స్ని కొంతమంది వ్యాపారంగా మార్చుకొని మామ చెప్పినట్లే పెట్టండి. నాన్న ఒక బాగా అడుగుతారు పరమేశ్వరిని, మధ్య ఇంట్లో నేను పోయి పెడతాను. ఏం నాయన ముడుకుదా? నాయన ముడుకుదా? నా పొగ పోయే తర్వాత సంగతి, నా మధ్య ఇంట్లో పోయి పెడతాను. నా అన్నం ఉడుకుతుంది ఉడుకుదా? నాకు అంతే కావాలా? నా పలావ్ ఉడుకుతుంది ఉడుకుదా? నా మటన్ ఉడుకుతుంది. ఆయన ఒక మాటనే, పొగ పొగ పోవడానికే కానీ మనకు దారి కావాల్సింది. ఈడు పెడితే పొగ ఇట్లా పోదా? ఈడు పెడితే ఎగ్జిస్టివ్ ఫ్యాన్ పెడితే పోదా? మళ్ళీ ఆడే ఎందుకు పెట్టాలి పోయి? ఆచారం. గాలి ఇట్లా మరి వచ్చేది. నాకు చెప్పింది అందుకే ఈ మూలలో నేను పోయి పెడతానప్ప, ఆ మూలలో నేను ట్యాంక్ కట్టుకుంటాను, నా ఇష్టం కదా. నేను ఇల్లు కట్టుకోవాలంటే ఎవడో నాకు చెప్పినట్టు నేను కట్టుకోవాలా చెప్పండి? మరి ఇప్పుడు నీ జీవితం నువ్వు కట్టుకోవాలని బైబిల్ ఒక మాట చెప్తుంది. అందరూ చదువుకుందామంట. కీర్తన 127 కీర్తన, తొందర చదువుదామంట. 127 కీర్తన. మేస్తులు కట్టిస్తేనా దేవుడు కట్టిస్తేనా? ఇప్పుడు చెప్పండి. ఇల్లు గురించి మనం మాట్లాడుకున్నాం ఇప్పుడు ప్రజెంట్. అప్పుడు వచ్చిపోయే గురించి మాట్లాడినాం. ఇప్పుడు ఇల్లు. యెహోవా ఇల్లు కట్టించిన ఎడల వీళ్ళు ఏమేమో ఐడియాలు ఇస్తారు. ఆ ఐడియాలు ఇచ్చి ఏమో చేస్తారు, అంత అయిపోతుంది. వానికి అది సెట్ కాదు, మళ్ళీ పీకలం, మళ్ళీ కట్టాలా. వాళ్ళకేం డబ్బులు కావాలా, మాకేం ఇల్లు కావాలా. ఇప్పుడు ప్రతి కుటుంబం, ప్రతి ఇల్లు కట్టబడాలంటే దేవుని కృప ఉండాలి. ఫస్ట్ దేవుని సన్నిధి ఉండాలి. అక్కడ దేవుడు దిగి రావాలి, ఆయన ఉండాలి. అప్పుడు ఆ ఇల్లు అనుకోకుండా ఎక్కువ వస్తుంది. నేను ఎప్పుడు చెప్తాను కదా, ఎందుకంటే మేము పాత ఇంట్లో ఉన్నప్పుడు మా ఇంట్లో మధ్యలో పెట్టిన పొయ్యి ఇట్లా, ఫస్ట్ హాలు, మధ్యలో బెడ్రూము, వెనకల రూమ్లో ఇట్లా పొయ్యి పెట్టింటే ఒకరోజు మా అమ్మ వచ్చి తిడుతూ ఉంది, రే నీకు బుద్ధి ఉంది ఏమరా, పొయ్యి ఈడ పెడతారు ఏమరా, పోయి ఆడపెట్టాలా అని. నేనంటే నీడ కదా, నేను బయట పెడతాను, నా ఇష్టం. నీకేమి నువ్వు బాగుపడురా అనే మా అమ్మ. నానే బాగుపడింది మా ఇంట్లో అందరికన్నా. నాది సూపర్ లాటరీ, వాళ్ళది బంపర్ లాటరీ. ఆ లాటరీ కొడితే కూడా లేకుంటలేదు. నేను బాగుపడింది ఒకటే, వాక్యం. మనము ఆచారాలకి పద్ధతులకు భయపడుతూ ఉంటే ఏమి చేయవవి. చాలామంది మేస్తులు చూడండి, ఎన్నెన్నో బిల్డింగ్ కట్టింటారు, ఆ మూలకు కట్టి ఈ మూలకు కట్టి. మరి వాళ్ళ ఇల్లు ఎందుకు బాగుపడవు? వాళ్ళ ఇల్లు కూడా వాస్తుల ప్రకారమే కట్టుకోవడం. ఏం చేద్దాం తప్పరే, ఇలా వాస్తు ప్రకారం కట్టగలదు. వాస్తు బాడికి పోయి కూడా వాస్తు చూస్తారు. పొయ్యి సరిగ్గా ఉందా లేదా, కుళాయి సరిగ్గా ఉందా లేదా, అది సరిగ్గా. ఆడికి పోయినాక ఒక 6 నెలలు బాగుంటారు, 7వ నెలలు అన్నీ ఊడిసిపోతాయి. ఈ మనే సరిగిల్లప్ప నేను చెప్పు, నా మనే కాదు సరిగ్గా, నువ్వు సరిగ్గా లేదు. హృదయ శుద్ధి గలవాడు ధన్యుడు. ఏం శుద్ధి లేదు? ఇల్లు శుభ్రంగా ఉండాలి కాదు ముఖ్యం, నీ హృదయం శుభ్రంగా ఉండాలి, నీ జీవితం శుభ్రంగా ఉండాలి. కూర్చోమేసరి నీవు నీ లోపల శుభ్రం లేకుండా పైన శుభ్రం. నేను కాన్సెప్ట్ చెప్తాను కదా, ఇప్పుడే ఒక మాట నేను మీకు ఎగ్జాంపుల్ చూపిస్తేనే. అమ్మ కొడుకు చిన్నప్పటి నుంచి ఒకే ఇంట్లో, అన్న ఇంకోటి అన్న చెల్లెలు పుట్టినప్పటి నుంచి ఆడుకుంటాం, జతలు ఆడుకుంటాం. మా యొక్క బంగారం అంటాం, మా యొక్క దేవత అంటాం. మరి కొద్ది సమయానికే అక్క ఎట్లా దయ్యంగా మారుతుంది నాకు అర్థం కాలేదు. ఎవడు మార్చినాడు వాడు దయ్యంగా? మార్చేకి వానికేం అధికారం ఉంది? బైబిల్లో దేవుడి వాక్యం చూసా, నీవు దేవుని పోలికలో, అంతే. నువ్వు దేవుని పోలికే, నువ్వు దయ్యం పోలికలు లేవు. ఇంకా నువ్వు భర్త ఉన్నప్పుడు దేవుని పోలికే, భర్త చనిపోయినప్పుడు దేవుని పోలికే. నువ్వు భార్య ఉన్నప్పుడు దేవుని పోలికే, భార్య చనిపోయినప్పుడు దేవుని పోలికే. నీ పోలిక మారడానికి వీలు లేదు.
ఏమో కొన్ని అలంకరణలు మారొచ్చు అంతే. నీ అలంకరణ మారొచ్చు. ఆ అలంకరణ కూడా మనుషులు చెప్పిన ఆచారాలు అవి, దేవుడు చెప్పిన ఆచారాలు కాదు అవి. నేను చెప్పినా కదా ఒకసారి, నేను అప్పుడు కమ్యూనిస్ట్లో ఉన్నప్పుడు ఒక డిబేట్కి పెట్టింది. నేను భర్త చనిపోయిన తర్వాత ఆడవాళ్ళు గాజులు పూలు బొట్టు కాటుక పెట్టుకోవచ్చా పెట్టుకోరాదా అనే డిబేట్ మాది. అప్పుడు ఒక సన్యాసుల బ్యాచ్ అంతా పెట్టుకోరాదనే బ్యాచ్ పెద్దది. మేము ఇద్దరే ఉన్నాము. అడిగిపోయింది. నాకు ఫస్ట్ భయమయ్యా, ఏంపా దండిగుండారు వీళ్ళు, పెట్టుకోరాదనే వాళ్ళు దండిగుండారు, పెట్టుకోవచ్చు అనేవాళ్ళు మేమిద్దరే ఉన్నాము. అప్పుడు మాకు పెళ్లి లేదు, పెట్టాక చదువుకునేది. అప్పుడు సరే అని చూస్తే కూర్చుంటే వాళ్ళు ఏమో గుసి మాట్లాడి లే వాళ్ళు ఇద్దరే ఉండారులే అండి. నాకు ధైర్యం వచ్చే మా ఇద్దరికి భయపడుతున్నారు వాళ్ళు. ఫస్ట్ మేము వాళ్ళకి భయపడతాం, తర్వాత మమ్మల్ని ఇద్దరు భయపడరే. దాంట్లో ఒకడు బాపునాడు, ఒకడు క్రిస్టియన్ వాడు, ఇద్దరు ఎదురు వాళ్ళే. స్టార్ట్ చేస్తే ఇంకా అంతా ఇది అది అంతా అయిపోయినాక ఒకే మాట అడిగిస్తే, నేను మీ అక్క ఉందప్ప చిన్నప్పుడు పూలు పెట్టుకుంది, ఎప్పటి నుంచి అంటే పూలు మొగుడిచ్చినాడా? ఎవరిచ్చిన పూలు? అంతే కదా. చెవులు కమ్ములు చిన్నప్పుడు పుట్టించడం మనం కొద్ది రోజులు కుడతామా లేదా? ముక్కురాయి, తర్వాత పసుపు పూసుకోవడం, గాజులు వేసుకోవడం. ఎప్పుడు వచ్చాయి? మొగుడు వచ్చినాయా? మూడు రకం ముందు వచ్చినాయా? మొగుడు వచ్చినాక ఒకటే వచ్చింది, అది వాడితో ఇచ్చేస్తాం తీసుకుపోవాలి అంతేవాడు. ఏమిటి అది? ఆ బిల్ల. ఏమిది? ఇంత బిల్లే. అది కట్టిన దానికి వాడు ఇంకా బాబా నాకు లైసెన్స్, నాన్ లైసెన్స్. ఇది ఎట్లుంటే బండికి లైసెన్స్ లేదు, అట్లా లైసెన్స్ లేదు. మరి నాన్న అడిగో ప్రశ్న అడుగుతున్న తర్వాత వాళ్ళని, సరే అప్ప ఆడవాళ్ళకి మీకు ఒకసారి చెప్పిన చర్చలో కూడా ఆడవాళ్ళకి ఏమో తీసేస్తారు కదా, మరి మొగుడికి భార్య చచ్చిపోయినాక ఏం చేయాలా? వాని బిల్ల వానికే గొంతులు వేయాల. ఇప్పుడు భార్య చనిపోయినాక వాడి దగ్గర బిల్ల అది వాడిని గొంతులు వేస్తే అప్పుడు ఏమర్థము? వీడు ముండ మోపినోడు, పెండ్లం వచ్చినవాడు. మాకు కనపడదు, మొలతాడు ఎలా కనపడుతుంది నీకు? ఇప్పుడు వాడికి కనపడాలి. ఇప్పుడు వాడికి ఆడవాళ్ళకి ఏమి ఇవన్నీ తీసి కనపడుతుంది కదా, మొగడికి కనపడదు. ఏం చేయాలి? వాడికి వాడిని లైసెన్స్ వాడికి వేసి ఇంకా గొంతులో వాడిని పంపేలా ఊర్లోకి పోపా నువ్వు. అందుకు అర్థం అవ్వాలా, ఓహో వీడికి భార్య చనిపోయింది, వీడు ముండ మోసినాడు. చూడండి, పద్ధతులు కొంతమందికేనా అందరికా? బైబిల్ ఏమంటే తెలుసా? మీరు అన్యజనుల ఆచారములను అభ్యాసం కొంతమందికి అలవాటు ఏం తెలుసా? ఇంకొంతమంది నేను చూస్తాను, అంటే మన దగ్గర లేదు, కొన్ని చర్చలు ఎట్లుంటాయంటే ఈ పెళ్ళికి ముందు రోజు రాత్రో లేకుంటే నిబ్బడం అంటారు కొంతమంది. నిబ్బడం కాదు, దబ్బడాల పెట్టలు తీసుకొని పోయాడా పెద్దది నల్లది, అదేమది కంబుడేసి. క్రిస్టియన్సే వీళ్ళందరూ, దేవుడు నమ్మలే. మళ్ళీ ప్రార్థనతో ప్రారంభిస్తారు. ఏమిడుతా? ప్రార్థనతో ప్రారంభిస్తారు, పాటలు పాడి వాక్యం ప్రారంభించి నల్లది కంబుడేసి ఇన్ని బియ్యం పోసి చిప్పులు, కొబ్బరి చిప్పులు, పసుపు కొమ్ములు, ఆకులు మళ్ళీ లెక్కేసుకుంటాడు. అయిపో ముందుకు పాస్టర్ పెద్ద ఉంటాడు వాడు లెక్కేసి ఆకులు తక్కువ ఉన్నాయి, ఒక్కలు తక్కువ ఉన్నాయి, పసుపు కొమ్ములు తక్కువ ఉన్నాయి, జాకెట్లు తక్కువ ఉన్నాయి, మళ్ళీ బొందులు. మీకు తెలుసా మా దగ్గర నీ బొంద అంటే శవం అని అర్థం, లేకపోతే సచ్చిన సమాధి అని. నాకు తెలియదు ఒకరు బొందులు అంటాడు. నేను ఏమిటి బొందులు అంటాడు కదా. నేను బొందు రెండు వేరు చూడండి. బొంద అంటే సమాధి, బొందు అంటే తాడు. మాకు తెలుగు అంత సరిగ్గా రాదు కాబట్టి వాళ్ళు కూర్చొని ప్రార్థన చేశాను. నేను సార్ ఏం సార్ అంటే ఆచారం అండి. ఏమంట? ఏం ఆచారం అది? ఎవడు ఆచారం అది? ఒక ఆయన నాకు ఇప్పటికి బాగా జ్ఞాపకం ఉంది. అందరూ కూర్చున్నారు, నేను ఇట్లా చైర్లో కూర్చొని చూస్తున్నాను. ఒక పాస్టర్ లేచి మా కులానికి ఏమన్నా అడిగినప్పుడు డబ్బులు అయిపో అమ్మా మా కులానికి కట్టడానే. నేను అడుగుతుంది పాస్టర్ గారు ఏ కులం మీది అండి. నేను ఏం సార్ అట్లా అంటారు. ఇంకోటి లేచి మళ్ళీ పెద్దోడు మా గుడి దేవుడు కట్టాడు సార్ ఆయన. ఇప్పుడు చర్చి కట్టాడా వాడు గుడి దేవుడు కట్టాడా?
వాడు ప్రారంభించింది ప్రార్థనతో, వాడు ముగించింది మళ్ళా వాడు అనేమంది సార్ నువ్వు ప్రార్థన చేసి ఆడ కూర్చో, మేము అన్నీ ముగించుకున్నాం, నువ్వు మళ్ళీ వచ్చి ప్రార్థన చేయి. నాకు చేసేలేదండి. అన్నీ పంచుకునేది మీరు, ఆకులు పంచుకుంటారు, ఒకరు జాకెట్లు పంచుకుంటారు, డబ్బులు అవి పంచుకుంటారు. నానేం చేయాలా? ఫస్ట్ ప్రార్థన చేయాలా, లాస్ట్ ప్రార్థన చేయాలా? నాకు చేసేలేదంటే ఎందుకు సార్ నాకే పంచండి, నాకు పంచనంట. నాకెందుకు పంచినట్టు తెలుసా? వాళ్ళ పెద్దలు వాళ్ళు నన్ను పెద్ద కాదు. అప్పుడు చూడండి ఎంత మూర్ఖంగా ప్రవర్తిస్తారు క్రైస్తవులు. నేను అందరూ మాట్లాడాను, క్రైస్తవులు. అందుకే అన్నాడు మీరు అన్నిల సాంప్రదాయాలు. ఇంకోటి చెప్తాను, మన చర్చిలో పద్ధతులు లేవు. అమ్మాయి చేతికి వచ్చిందంటే కూర్చోపెట్టి ఫంక్షన్ చేసి ఫోటోలు తీసి పేపర్లు వేపించేది. ఇంకెక్కువ తక్కువ అయితే రోడ్డు మీద షామీన్ వేసి నా బిడ్డ రెడీగా ఉందప్ప లైన్ కొట్టుకోండి అప్ప. ఎవరు చెడగొడుతున్నారు పిల్లల జీవితాల్ని? మీ తల్లిదండ్రులు, మీ అన్న చెల్లెలు, మీ అక్క తమ్ముళ్ళు. ఆ పిల్ల స్కూల్కి పోవాలా, ఆ పాప బజార్లో తిరగల. పబ్లిసిటీ చేసి ఆ పాప జీవితాన్ని మీ పద్ధతులు పాడు చేస్తున్నాయి. నేను ఒకరికి పోలేదండి, నాకు నిన్న తెలిసింది. ಅವ್ರು ಬಂದಿಲ್ಲ, ನಮ್ಮ ಮಗಳಿಗೆ ಇದಾದಾಗ ಅದಕ್ಕೆ ಚರ್ಚಿಗೆ ಬರೋದಿಲ್ಲ ಅಂತ. ಬರಬೇಡ, ಹೋಗು. ನೀನು ಬಂದ್ರೇನೇ ನಮ್ಮ ಚರ್ಚ್ ಉಳಿತೈತ, ನೀನು ಬಂದಿಲ್ಲ ಅಂದ್ರೆ ನಂತರ 1000 ಜನ ಬರ್ತಾರ. అన్నట్లే మనం పిలిస్తే రాలేదు, మాకు చెప్తే రాలేదు, మనం చేసి. ఇంకోటి తెలుసా, అందరూ చెప్పేది ఫస్ట్ బంధువులకి, సచినోడికి బతికినోడికి అయిపోయినాడు అందరికీ. అంత అయిపోయినాక సార్ అందరూ చెప్పుకున్నాము, రేపు మా ఇంట్లో పాపను కూర్చోపెడతాం రా సార్. ఎప్పుడంట? ఫస్ట్ ఎవరు చెప్పాలా? పిల్ల చేతికి వచ్చింతో పరిగెత్తారు వాడి దగ్గరికి, ఆకు ఒక్క సున్నం తీసుకొని 2 అరటిపండ్లు. మళ్ళా వాడే మురికి చెప్తాడా? దక్షిణం పెట్టి అంటాడు, ఆ బుక్ తీస్తాడు, అన్నీ చూస్తాడు. వాడు ఏం సో నీకు అర్థం కాదు. ఈ టైం బాగలేదు, ఈ టైం బాగలేదు, ఈ టైం బాగలేదు. నా బైబుల్ ఏమన్నా తెలుసా? అన్ని టైంలో ఒకటే. రాత్రి 12 అయినా పొద్దున్న 1 అయినా ఒకటే. మొన్న ఒక పెండ్లికి పోయినాను, ఇది కూడా క్రిస్టియన్ పెండ్లే. బస్ ఎక్కినాము, అందరు కూర్చున్నాము, డ్రైవర్ ఎక్కట్లేదు. నేను ఎక్క నా టైం అయితే అంటే ఇంకా 5 నిమిషాలు అన్న అంటాడు వాడు. ఏం తినమ్మా? వాడేమో తెలుసా, ఇంకా 5 నిమిషాలు సార్ అనే. సరే అంటే ఇంకోటి వచ్చి రే ఇంక 3 నిమిషాలు ఉంది రా అనే. ఏముంది రా, పోదాము, చాలా దూరము, ప్రార్థన చేసి గంటాయా. అప్పుడే ఆ గంటకు బయలుదేరి తింటే ఒక 60 కిలోమీటర్ పోతుంటాం రా అంటే వాడు అంటాడు, అన్నా ఇంక 3 నిమిషాలు ఉండన్నా అంటాడు. అంత టైం చూసుకుంటే 12 గంటల 3 నిమిషాలు ఆయా దాటిపోయిందంట. ఏమిటిది? ఏం కాలము? నీ సావుకాలం దగ్గర పడింది. రావు కాలం దాటిపోతే నీ సావుకాలం దగ్గర పడేది. ఒకసారి ఊహించుకోండి, ఇలాంటి పద్ధతులు ఎన్ని పాటించినా ఎన్ని చేసినా వాడి జీవితంలో అభివృద్ధి ఉండదు, సమృద్ధి ఉండదు, సంతోషం అసలే ఉండదు వాడి దగ్గర. నా జీవితంలో ఈరోజు సంతోషంగా అభివృద్ధి చూస్తానంటే ఇవన్నీ పక్కన పెట్టి. అంతేందుకు మా అమ్మలు కూడా నేను చూసిన చిన్నప్పుడు ప్రార్థన చేసేది, బయటికి పోతే కింద కాటుకు పెడుతుండ్రి, కాళ్ళ కింద. అసలే నల్లోడు. ఈ నల్లోడికి తెల్ల దయ్యాలు భయపడతాయి. ఇప్పుడు దయ్యం అంటే నల్లబడి తెల్లగుంటుంది మీ దృష్టిలో? మీ దృష్టిలో దయ్యం నల్లబడి తెల్లగుంటుందా? తెల్లగుంటుందమ్మా. దయ్యం అంటే నల్లగే కదా, బూచేస్తుంది, మబ్బులో బూచేస్తుంది, కనపడుతుంది బూచి. అసలే కనపడని కలర్లకి కింద కూడా కనపడని కలర్లో పెడతారు. మళ్ళా
మళ్ళీ తెలుసా మా అమ్మ పోయేటప్పుడు ప్రార్థన చేస్తుండే, ఏసయ్యా నువ్వు కాపాడయ్యా. నేను అడుగుతున్నా మా అమ్మని, అమ్మా నిజం చెప్పు, ఈ కాటికి కాపాడుతుంది ప్రార్థన కాపాడుతుందా? నువ్వు ప్రార్థన చేస్తావు, కాటికి పడతావు, రెండిట్లో ఒకటి చెప్పు నాకు యాది. ఇప్పుడు చెప్పండి, మీరు కూడా కొంతమంది ఉంటారు, మీరేం తక్కువ ఉంటారు, మీరు కూడా పిల్లానికి ఈడ ఎంటికి తీసి మళ్ళీ కనపడుకోకుండా సార్ తిడతారని. ఏంపా ఎంటికలు బాగా తీసి ఇట్లా పెట్టి పో. ఏమ్మా ఇటు పట్టుకుంటావు నువ్వు పడిపోయేటప్పుడు? మళ్ళా ప్రార్థన చేసేది స్తోత్రం 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 గంట సేపు ప్రార్థన చేసి పోయేటప్పుడు రారా రారా అని కొంతమంది ఇంకా ఆడవాళ్ళు శరీరం ఉంటుంది కదా, నీ శరీరకే అంత శక్తి ఉంటే మొత్తం చీరకి ఇంత శక్తి ఉంటుంది. ఆ చీర కట్టి పంపించండి. ఇవన్నీ నేను చూశాను నా జీవితంలో. మా పెద్దకు ఒక ఆయన ఉంది, చచ్చిపోయింది మొన్న. ఆయన కూడా ఎప్పుడన్నా జ్వరం వచ్చిందని మాట్లాడుతున్నాం కదా, మాకు తెలియకుండా ఏమో సిరిగిట్టు పట్టుకుంటుండే. నేను ఒకరోజు నాకు అర్థం కాలేదు, ఇట్లా చెరుగు పట్టుకుండే. మొన్ననే ఆయన చచ్చిపోయి ఒక వారం ముందు నాకు జ్వరం వచ్చింది. ఏం రా ఎత్తుకుండా చెరుగులు పట్టుకుండే, ఏం తీస్తావా అంటే నేను కొద్దిగా అయ్యా నేను పాస్టర్, నీ చీరకంత దమ్ముందా? మళ్ళా ప్రార్థన చేసిన తర్వాత, ఏసయ్యా మా తమ్ముడికి రోగం బాగా చెయ్య. నీవు యేసు ప్రభు మీద నమ్మకం ఉంది, నీ చెరుకు మీద నమ్మకం నాకు కావాలా. ఇంకోటి తెలుసా, బైబిల్లో ఆయన అంగి అంచుకి, ఆయన చెరుగుకు బలం ఉందంట. ఆయన అంగి అంచుకి ఆయన చెరుగు ముట్టగానే రోగం బాగుపడి రక్తస్రావం నిలబడిందంట. ఆ చెంగు ముట్టుకోరు, ఈ చెంగు తీసి మన ముఖాన్ని కూస్తారు. మీ ఎంగిలికి అంత శక్తి ఉందా? మరి మీ ఎంగిలికి అంత శక్తి ఉంటే యేసు ప్రభు ఎంగిలి ఇట్లా రాసి వాడు కళ్ళుకి ముట్టగానే కన్నుగుడ్లు బయటకు వచ్చినట్ట. మరి మీరు రాయండి చూస్తామంట. ఇంకోటి చెప్పు, ఆచారము యేసు ప్రభు నమ్మకం ప్రార్థన చేసుకుంటుంటారు. ప్రార్థన చేసి పండుకునేటప్పుడు పైన పక్షి వేస్తుంది, పక్షి అదేం పక్షి అది? పక్షి అది అలిస్తే వీళ్ళు పైకి ఇప్పుడు ఊస్తే ఎవరు పక్కన పడుతుంది? ఆ పక్షి కూస్తే మీరు చచ్చిపోతారా? ఏం పక్షి మనమంతమ్మ గారు అది? అది తిక్ 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 తిక్. ఇప్పుడు ఆ పక్షి అరుపుకే అంత బలం ఉంటే మరి నీ అరుపుకి ఎంత బలం ఉందో తెలుసా? బైబిల్లో జీవ మరణములు నీ నాలుగు వశంలో ఉన్నాయి. మరి దాని నాలుగుకే అంత శక్తి ఉందని నువ్వు భయపడి ఊస్తున్నావే, మరి నీ నాలుగుకి ఎంత శక్తి ఉందో నువ్వు తెలుసుకున్నావా? ఇంకొంతమంది చూసినా నేను అప్పుడు రాత్రి పైన ఎప్పుడన్నా పల్లెటూరులో పోయినా పడుకుంటాం రాత్రి బయట కలిపడి సైడ్లది ఏమిటిది సుక్కపోయిందని వీళ్ళు అది ఎవరు పడేది? చూడండి ఎంత అజ్ఞానంగా బ్రతుకుతున్నారు. చదువుకున్న వాళ్ళే మళ్ళీ వాళ్ళు. చుక్క పడితే ఊసేది, ఆ పక్షి అరిస్తే ఊసేది ఎవరికి పడేది? మళ్ళా పై చూసి ఊస్తే అర్థం కాలేదు వాడికి, నాకే పడుతుంది కదా నా ఎంగిలే అని. ఇది బహుభయంకరము. అందుకే అన్నాడు ఇక్కడ, మీరు అన్యుల ఆచారములను అభ్యసించొద్దండి. వాటికి అంత శక్తి ఉంటే మనం రోజు ఊయచ్చు కదా, తూ 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 అని. ఆడతా రాగా ఉగులుతా ఇలా రోగా. ఇంకొంచెం చూడండి, ఏమో చెప్తూ ఉంటారు, కుక్క చెవులు కొడుతుంది, చూడ సత్యం చెప్తా అంటాడు. అంటే ఆ పొద్దే వాడు సత్యం చెప్పింది మన జీవితంలో. ఆ కుక్క చెవులు కొట్టినప్పుడు నిజము, ఇంకా లైఫ్లో అన్ని అబద్ధాలే నమ్మొద్దండి వాడిని.
బల్లి కిచకిచ్ అంటే చూడు సత్యం చెప్తున్నాయి. ఇంకా వాడు చెప్పినప్పుడు సత్యం ఇంక ఇప్పుడు ఎప్పుడు ఎలా అది చిప్ అంది కదా బల్లి అంటే ఇప్పుడు చెప్పేది కాకపోతే లైట్ వేస్తారనుకో వాడు చెప్పేటప్పుడు చూడు లైట్ వేసి నా చెప్పే సత్యము లైట్ పోతే ఎంత చూడండి. ఇవే మనము పాటించే సాంప్రదాయపు అన్యుల ఆచారాలు చిన్నవే. నేను చెప్పినా చినుకు 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 పడితే చిన్న కాలువ, ఆ కాలువ పారితే ఒక పెద్ద చెరువు, అవట్లే పారితే ఒక నది, ఆ నదులన్నీ పారితే సముద్రం. అంటే మీరు చేసేది ప్రతి చిన్నది 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 జోడించుకుంటే రేపు మీ జీవితాల్లో జరిగేది ఒక పెద్ద ప్రళయం. ఆ ప్రళయం వచ్చినప్పుడు ఆ శాపం ఆశీర్వాదకరంగా మారదు. ప్రతిదీ వాక్యానుసారంగా మనము బ్రతకడానికి ప్రయత్నం చేయాలి. దేవుని వాక్యం మనం చెప్పాం, వాక్యము ఎముకలకు సత్తువ, దేహానికి ఆరోగ్యం. ఈ వాక్యం మీద మనం కట్టుకోవాలి మన జీవితాన్ని, దీన్ని నమ్మాలి. ఇది చెప్పిన ప్రకారం గనక మనము నడుచుకుంటే మన జీవితంలో ఓటమి ఉండదు, మనం వెనక్కి తిరిగి చూడాల్సిన అవసరం ఉండదు. ఇశ్రాయేలు చెప్పండి, దేవుని ప్రజలా అన్యులా? ఇప్పుడు చెప్పండి, దేవుడు ఎవరితో మాట్లాడుతాడు? అన్యులతోనా దేవుని పిల్లలతోనా? ఎందుకు తెలుసా? దేవుని పిల్లలు తప్పిపోయారు. నేను కొన్నిసార్లు చూస్తాను కొంతమందిని, మనకు తెలియదు ఆ మేస్త్రి గురించి. ఈ బునాది వేసిన తర్వాత వాళ్ళు కొన్ని బొరుగులు అవి కర్రలు చల్లుతారు కదా, బెల్లం పెడతారు. ఈ మేస్త్రులు ఏమి ఎప్పుడు తినుకోకున్నట్లా చర్చికి పోయి మేస్త్రులు చూడ కొంతమంది, నేను చూడ కొంతమంది చర్చికి పోయి మేస్త్రులు నాకు పెట్టలే ఆమె తిందంట. నేను మొన్న జీడిఎస్ ఆఫీస్లో కొత్త ప్రెసిడెంట్ తాయన్న అని ప్రెసిడెంట్ అయినాడు, మీనారి తాయన్న. నన్ను పిలిచినారు, పోయినాను. అంత అయినాక ఆడ అరటిపండ్లు ఒకటేదో ఫోటో పెట్టినారు, నేను ఆ ఫోటో కూడా చూడలేదు. ఫోటో పెట్టినారు, ఆడ అరటిపండ్లు జామ పండ్లు అన్నీ పెట్టినారు, బొర్రలు పెట్టినారు. వాళ్ళు తీసుకొని తింటుంటే ఒక పిల్లోడు తీసుకొచ్చి నాకు ఇచ్చేకొస్తే ఒక ఆమె, నేను చెప్తాను ఆమె నిజంగా ఏమని తెలుసా, అన్నకి ఇవ్వద్దు అన్న తినుడు. ఏమన్నా అన్నకి ఇవ్వద్దు, వాడికి తెలియదు. ఆమె ఏం చెప్పేది సార్, ఇట్లా బొమ్మల ముందు పెడితే వాళ్ళు తినరు, తెలియాలి ప్రజలకి మనం ఎవరని. నేనేమనలేదు ఆమెకి, నేను నిలబడాను అంతే. ఇచ్చేకొస్తే అన్నకేది అన్న తినడు అని పక్కన ఇంకో పాప, ఆ పాప తెలియదు, ఆ క్రిస్టియన్ ఆ పాపని మన చెప్తా, అమ్మా అన్న ఆ పాప కూడా క్రిస్టియన్ అన్న, చర్చికి పోతుంది, ఎక్కడ బొమ్మలకి పెట్టింది తినదని ఆ పాప. సాక్ష్యం సంపాదించుకోవాలి. కొంత దగ్గర ఏం లేదు, నువ్వు బలి అర్పించి ఏమర్పించు, ఎప్పుడు ఇంట్లో మటన్ తినరేమో దాంట్లో ఆడిపోయి కొట్లాడి నాకు తలకయ్యి, నాకు కాళ్ళి, నాకు అది, నాకు ముక్కయ్యి. విగ్రహార్పితమైనది ఏది తింటే నువ్వు శాపగ్రస్తుడివి. ఆ శాపం ఆశీర్వాదంగా మారదు పిల్లరా. పోకుంటే ఏమనుకుంటారో, తినుకుంటే ఏమనుకుంటారో. ఇది ఒక పెద్ద డైలాగ్. ఇది కవరింగ్ లేకుంటే కాదు సార్, మా అన్నోళ్ళు చేస్తే మరి పోకుంటే, మా అక్కోళ్ళు చేస్తే పోకుంటే ఏమనుకుంటారో, యేసు ప్రభు ఏమనుకుంటాడో ఎప్పుడైనా ఆలోచన చేసావా? నీ కొరకు ప్రాణం పెట్టి, నీ కొరకు సమాధి చేయబడి, తిరిగి లేచి నిన్ను కంటికి రెప్పలా కాపాడుతున్న ఆయన ఏమనుకున్నాడో ఎప్పుడైనా ఆలోచిస్తున్నావా? ఆయన ఏం చెప్తున్నాడు? ఒప్పని చెప్తున్నాడు ఆయన, ఇశ్రాయేలు జనాంగమా, ఇశ్రాయేలు వంశస్థులారా, యెహోవా మాటను అమ్మా శ్రద్ధగా వినుడి, అన్యుల ఆచారములను
అభ్యసింపక ఆ నక్షత్రాలు పడితే ఏమో వస్తే ఊసి పీసి వాటికి అన్యులు భయపడాలి. వారు భయపడతారు, నీకెందుకు భయం? ఈ లోకంలో ఉన్నవాడి కంటే నాలో ఉన్నవాడు గొప్పవాడు. అవి నన్ను ఏమి చేసుకోలేవు, అవి ఏమి చెయ్యచాలవు. వాటికి భయపడవలసిన అవసరం లేదు. అందుకన్నాడు మీరు వాటికి చదువునప్ప ఆకాశమందు అగుపడు చిన్నములకు లోకములో ఉన్నవారు భయపడతారు కానీ అయితే మీరు వాటికి భయపడకుడి. 2022 సంవత్సరం మీరు భయపడవలసిన అవసరం లేదు. 2022 మీకు ఆశీర్వాదమే. అయితే ఆచారాలు మానుకోండి, పద్ధతులు మానుకోండి. జీవితంలో కొంతమందికి ఇంకొక అలవాటు ఏం తెలుసా? అబద్ధాలు చెప్పి పెళ్లి చేయరు సార్. ಸಾವಿರ ಸುಳ್ಳು ಹೇಳಿ ಒಂದು ಮದುವೆ ಮಾಡಬೇಕಂತೆ, ಅದು ಕೂಡ ಅನ್ಯರ ಆಚಾರమే. యథార్థం చెప్పాలి. చెప్తే మా అక్క మా చరిత్ర తీసేయమ్మా, నాకు ఆయమ్మకి ఇష్టమైంది తెలుసా? కొడుకుకి పిల్ల చూసిపోతున్నాము. నాకు ఆయమ్మ ఫస్ట్ చెప్పింది ఏం తెలుసా? రే నువ్వు చెప్పాలా వాడికి, నా కొడుకు తాగుతాడు, నా కొడుకు పని లేదు, ఇస్తావా పిల్లలు లేకుంటలేదు. నాకు అది ఇష్టమే. కొంతమంది తెలుసా వాడికి ఏముంటే తిరిగిపోకి 10 పైసలు టీ తాగేకుండా జేబులో దండిగా ఆస్తుందని చెప్పాలా సార్, అన్ని సొంతం బిల్డింగ్ కూడా చెప్పాలా సార్? ఎందుకు చెప్పాలా? అవసరమా? భార్య ఇచ్చేది ఎవరు తెలుసా మీకు? మీకు కాదు, వీళ్ళు అడగల. పెళ్లి కానులకి ఎవరు భార్య ఇచ్చేది? బైబిల్ ఉందా మాట, సామెతల్లో ఆస్తి పొలము పితృలు ఇస్తారంట. గుణవతి అయిన భార్య యెహోవా ఇచ్చు దానం, బహుమానం. ఈ బహుమానం పొందుకోవడానికి అబద్ధాలు చెప్పాలా, యథార్థంగా ఉండాలా? ఈ మధ్యలో క్రికెట్ మ్యాచ్లు కూడా చూసే నాకు ఇష్టం ఉండదు. ముందు క్రికెట్ బాగా చూస్తుండే, ఇప్పుడు అన్ని ఫిక్సింగ్లే. అన్నేమి ఫిక్సింగ్లే. ముందే ఫిక్స్ అయిపోయేది, నీకు గెలుస్తా, నీకు కప్పు ఇస్తాం, నువ్వు సోలిపో, నీకు కప్పు ఇస్తావు, నువ్వు సోలిపో. ఇంకా అట్లా మ్యాచ్లు ఎందుకు చూడాలా? ఇవి కూడా పెళ్ళిళ్ళు ఫిక్సింగ్లే. ఈ బ్రోకర్ మధ్యలో పెళ్ళిళ్ళ పేరేలు తమ్మా నీకు 5 కాదమ్మా 10,000 ఎక్కువ ఇస్తాంతమ్మా, చెప్పడి మా పాప చాలా మంచిదని. పాప మంచిదని డబ్బులు చెప్పించుకోవాలా మనము? సామెతలు 31వ అధ్యాయం 10వ వచనం నా జీవితంలో ఎప్పుడు నేను మర్చిపోను. గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, అట్టిది ముత్యము కంటే శ్రేష్టం. ముత్యముని తీయాలంటే సముద్రం లోపల పోవాలా, అది లోపల బురదలో ఒక చిప్పలో దాగి ఉంటుంది. దాన్ని తీసుకొస్తే దాని విలువ చాలా గొప్పది. అలాగా మన పిల్లల్ని మనం పెంచి పోషిస్తే మనం ఎవరో రికమెండ్ అవసరం మనకు అవసరం లేదు, ఎవరో చెప్పాల్సిన అవసరం లేదు. అబద్ధాలు చెప్పి పిల్లలను మనం అమ్ముకోవాల్సినంత అవసరం మనకు లేదు. ఎందుకంటే మన పిల్లలను యథార్థ బైబిల్ ఏమిటో సార్, నీ మాట అవునంటే అవును అంతే. కొడుకైనా కూతురైనా మన బైబిల్ వాక్యానుసారంగా మనం మాట్లాడాలి. అన్యుల ఆచార ప్రకారము మనం అబద్ధాలు చెప్పి పెళ్ళిళ్ళు చేయాల్సిన అవసరం లేదు. మరి అలాగే నేను కూడా మిమ్మల్ని ఏదో మెప్పించి మీ నుండి నేను తృప్తి పొంది ఏదో పొందుకొని బాగుపడాల్సిన అవసరం నాకు లేదు. కాబట్టి మనది లేచి నిలబడదాం. దేవుడు నన్ను ఆస్వాదించడానికి కారణం ఒకటే పిల్లరా, నేను అన్యుల ఆచారాలను ఏవి పాటించను. నా బంధువులు కానీ, నా స్నేహితులు కానీ, నా తల్లిదండ్రులు కానీ వారు ఏవైనా వాక్యానికి సంబంధం లేని చెప్తే నేను వాటిని వినబోను. అందుకనే దేవుడు నన్ను బహుగా ఆస్వాదిస్తున్నాడు. మీరు కూడా మానుకోండి ఆ చిన్న కాటుకలు పెట్టడం, ఇంకొంతమంది కనపడకుండా నల్ల దారాలు కట్టుకోవడం, వాటిలో శక్తి లేదు, వాటిలో బలము లేదు, అవి ఏవి నిన్ను కాపాడవు. నిన్ను కాపాడగలిగింది, క్రైస్తవులను విశ్వాసులను కాపాడగలిగింది ఒక్కటి ఆయన కనుదృష్టి.
యెహోవా కనుదృష్టి తన ప్రజల మీద ఉన్నదంట. ఆయన కనుదృష్టి నిన్ను చూస్తూ ఉందంట. ఆయన కనుదృష్టి నీ మీద ఉంది కాబట్టి భయపడవద్దు. ఆయన కనుదృష్టి నీ మీద ఉంది కాబట్టి ఈ లోక సంబంధమైన ఏ చెడు దృష్టి నీ మీద పడదు. పడితే అది కాలిపోతుంది. కాబట్టి ఆచారాలు మానుకుందాం, పద్ధతులు మానుకుందాం, పరిశుద్ధమైన జీవితం జీవిద్దాం, యథార్థంగా మనం బ్రతుకుతాం. యథార్థవంతులను దేవుడు ఆస్వాదిస్తాడు. యథార్థవంతులను ఆయన గొప్పగా దీవిస్తాడు. యథార్థవంతుల పిల్లలను ఆయన ఆస్వాదిస్తాడు. మీ ప్రతి శాపాలను ఆయన ఆశీర్వాదకరంగా మార్చి మిమ్మల్ని దీవించే దేవుడైన యేసుక్రీస్తు వారు మీకు తోడే నడిపించును గాక. ప్రార్థన చేసుకుందాం. మీ కుటుంబాల దగ్గర నిలబడండి. మీ కుటుంబాలను ఆస్వాదించడానికి యేసయ్య ఈ భూలోకానికి దిగి వచ్చి ఉన్నాడు. తండ్రి అయిన దేవుడు దిగి వచ్చి ఉన్నాడు. నిన్ను ఆస్వాదించాలని ఆయనకి ఇష్టమైనది. బాలాములు బిలాములు ఎంతమంది వచ్చినా ఎవ్వరు కూడా మిమ్మల్ని శపించజాలరు. వారి శాపాలను దేవుడు ఆశీర్వాదకరంగా మార్చి ఉన్నాడు. మరి ఈరోజు అబ్రహాం, ఇస్సాకు, యాకోబుల సకల ఆశీర్వాదాలు నీ కుటుంబం మీదకి రానిగాక. మరప్పుడే బారుకు ఒక మాట చెప్పాడు మీ అందరికీ. ఇంకా మీ కుటుంబంలో రక్షణ పొందని వారు ఎవరైతే ఉన్నారో వారి కొరకు ప్రార్థన చేయండి. మీ పిల్లల కొరకు ప్రార్థన చేయండి. నీ భర్త రక్షణ పొందలేదా? నీ భార్య రక్షణ పొందలేదా? మీ అమ్మ నాన్న రక్షణ పొందలేదా? మీ పిల్లలు రక్షణలో లేరా? వారి కొరకు ప్రార్థన చేయండి. ద్వారా సాంప్రదాయాలు, పాత పద్ధతులు, అన్యుల యొక్క ఆచారాలు పక్కన పెడతాం. దేవుని ఆచారాన్ని, దేవుని వాక్యాన్ని నమ్ముదాం. ఈరోజు మిమ్మల్ని ఆస్వాదించాలని యెహోవాకు ఇష్టమైందంట. ఆయన ఆస్వాదించే ఆశీర్వాదం 1000 తరముల వరకు ఉంటుంది. సైతానిచ్చే ఆస్తి 4 తరాల వారికి అంట. తర్వాత అది ఏమైపోతుందో ఎవడికి తెలియదంట. కాబట్టి అలాంటి దాని కొరకు ప్రయాసపడక 1000 తరముల వరకు నీ పిల్లల 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 తదనంతరము వరకు కూడా 1000 తలలు దీవించబడి ఆస్వాదించబడలాగున నీ నోరు తెరిచి చెప్పు, ప్రభా నాకు నీ ఆశీర్వాదాలు కావాలయ్యా. లోక సంబంధమైన ఆశీర్వాదాలు మాకు వద్దు. లోక సంబంధమైన దీవెనలు మాకు వద్దు. అవన్నీ వ్యర్థమే. అవి కొద్ది కాలం ఉండి వెళ్ళిపోయేవి ప్రభా. నీవిస్తే నా పిల్లల 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 తదనంతరం 1000 తరముల వరకు అది ఉంటుంది ప్రభా. అందుకే నన్ను పిలిచావు ప్రభా. శాపములో ఉన్న నన్ను, దరిద్రతలో ఉన్న నన్ను, పేదరికంలో ఉన్నటువంటి నన్ను, అయ్యా నేను దిక్కులేని అనాథనై కొట్టుకుంటూ మిటలాడుతున్న నన్ను ప్రభా నువ్వు ఎన్నుకున్నావు. నా ద్వారా 1000 తరముల వరకు ఆశీర్వాదం కలగాలన్న ఉద్దేశం కలిగి ఉన్నావు. అది ఈరోజు నా జీవితంలో నెరవేర్ని గాక అని చెప్పు దేవుని నోరు తెరిచి. పరిశుద్ధుడా, ప్రేమేడ, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, అల సైన్యములకు అధిపతివైన మా యేసయ్య మీకు వందనాలు. మిమ్మల్ని ఆస్వాదించుటకు యెహోవాకు ఇష్టమాయెను. మిమ్మల్ని ఆస్వాదించడానికి, మిమ్మల్ని పాలు తేనెలు ప్రవహించు ఆ దేశమునకు తీసుకుని వెళ్ళడానికి నేను భూమి మీదికి దిగి వచ్చి మిమ్మల్ని ఐగుప్తు బానిసత్వం విడిపించాలని చెరివించిన నా దేవా, ఈ రోజు ప్రభా ఇంకా బానిసత్వంలో, ఇంకా పాత అలవాట్లో చనిపోయిన ప్రభా, అదే పాత జీవితంలో ఉన్న ప్రతి బిడ్డను యేసు క్రీస్తును మార్చి ఆస్వాదించమని కోరుచున్నాము తండ్రి. నీ సన్నిధికి వచ్చిన వారు ఎవ్వరు కూడా ప్రభా ఆశీర్వదింపబడకుండా వెళ్ళకూడదు ప్రభా.
కుటుంబాలుగా వచ్చిన వారేమి, ఒంటరిగా వచ్చిన వారేమి తండ్రి, అయ్యా తల్లి పిల్లలు వచ్చిన వారేమి తండ్రి ప్రభా, భార్య భర్తకు వచ్చిన ప్రతి బిడ్డలకు యేసు క్రీస్తు నామములో అబ్రహాము సకల ఆశీర్వాదాలు, సారా దీవెనలు, రిబ్కా యొక్క ప్రభా ఆశీర్వాదాలు, యాకోబు యొక్క భయము, ఇస్సాకు యొక్క భయము నీ బిడ్డలకు కలుగునిగాకని ఘోషిస్తున్నాను తండ్రి. యేసు క్రీస్తునందు భయభక్తులు కలవారు ఈ విధముగా ఆశ్రయించబడదని ప్రభా. నాయన ప్రభా నా తండ్రి, ద్వితీయోపదేశ కాండంలో ప్రభా 28వ అధ్యాయంలో రాయబడిన అన్ని ఆశీర్వాదాలు నీ బిడ్డల మీదకి రానిగాక అని ఘోషిస్తున్నాము తండ్రి. అవును ప్రభా, ఆకాశంలో జరిగే వింతలకు, భూమి మీద జరిగే వింతలకు, సముద్రాల్లో పొంగే పొంగులకు ప్రభా మీరు భయపడకుడి. అవి అన్ని జనులకు భయము పుట్టిస్తాయి. మీరు ధైర్యముగా ఉండుడి. అవి మిమ్మల్ని తాకవని సెలవిచ్చారు తండ్రి. నీ కుడి పక్కన 1000 మంది, ఎడమ పక్కన 10,000 మంది కూలీలను అపాయము నీ యొద్దకు రాదు, నీవు కళ్ళార చూచుతవే కానీ అది తాకదని సెలవిచ్చిన వాగ్దానం మా జీవితం మీద నెరవేర్చారు ప్రభా. కరోనా ప్రభా నా తండ్రి, మైక్రోన్ ప్రభా, ఈ అన్ని ఒమిక్రోన్ రోగాలు తండ్రి, ఇవి ఏవైనా సరే మమ్మల్ని తాకకుండా మీరు కాపాడారు. మీకు స్తోత్రం అయ్యా. మేము అనేక మైళ్ళు ప్రయాణాలు చేస్తున్నప్పుడు, రోజు మనుషుల మధ్యలో ఉన్నప్పుడు తండ్రి, ఏ మాస్కులు కానీ, ఏ శానిటైజర్ కానీ, ఏ సోపులు కానీ మమ్మల్ని రక్షించలేదు. కానీ మమ్మల్ని రక్షించింది ప్రభా నీవు, మమ్మల్ని కాపాడుతుంది మీ రక్తం, మీ సన్నిధి ప్రభా. అందుని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి. అయ్యా, ఈ లోక సంబంధమైన అన్ని ఆచారాలు, పద్ధతులు, క్రియలు అవి కొద్ది కాలం ఉండేవే. అయితే మీరు యుగ యుగములు మాతో ఉండు దేవుడవయ్యా, యుగ యుగములు మాతో ఉండే దేవుడవయ్యా. అవును తండ్రి, మీ కన్దృష్టి మా మీద ఉన్నప్పుడు ఈ లోకంలో ఏ చెడు కన్ను మా మీద పడదు ప్రభా. పడితే అది కాలిపోతుంది ప్రభా. అందుబట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీ ఆలోచనలు సిద్ధింప చేస్తున్నారు తండ్రి. సాతానుకు ఆలోచించడానికి వాడికి తల లేదు ప్రభా. వాడి తల లేని ఆలోచనలన్నీ పాతవే. వాడి ఆలోచనలు ప్రభా యోహాను సువార్త 10:10 చెప్పినవే కానీ మరి వేరేవి కాదు నా తండ్రి. మరి మీకైతే మా పట్ల ప్రతిరోజు కొత్త ఆలోచనలు తండ్రి, కొత్త తలంపులు ప్రభా. ఎందుకంటే మీరు శిరస్సు అయిన దేవుడవు తండ్రి, మాకు శిరస్సు అయిన దేవుడు మీరే ప్రభు. కనుక కొత్త ఆలోచనలు నడిపిస్తున్నారు. మీకు స్తోత్రాలు చెల్లిస్తాం. మీ ఆలోచనలు సిద్ధింపచేయండి ప్రభా. ఆలోచన లేకుండా ప్రభా నీ ముందు నిలబడిన వారు ఎవరైనా ఉంటే తండ్రి, వారి ఆలోచనలు మార్చి మీ ఆలోచనతో నింపి మయం పొందమని కోరుచున్నాం. అయ్యా, మరొకసారి ప్రభా నాయన నీ బిడ్డలను ప్రభా దీవించండి. వారి పిల్లలను, పిల్లల 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 తదనంతరము 1000 తరముల వరకు ప్రభా ఈ రోజు యొక్క ఆశీర్వాదములు ఉండనిగా. కానీ యేసుక్రీస్తు నామములో అడిగి పొందినాము తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్, ఆమేన్.